తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. మిత్రుల ద్వారా ఆనందాన్ని పొందుతారు. అవకాశాలు కొన్ని చేజారిపోతాయి. సమయానికి నిర్ణయాల్లోపట ఆలస్యం ఎక్కువగా జరిగి ఆ యొక్క నిర్ణయాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. డబ్బు చేతికి అందుతుంది. పాత రుణాలకు సంబంధించిన డబ్బు కూడా కొంత మీకు అంది ఆనందాన్ని పొందుతారు. తులారాశి వారు ఈరోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. దూర బంధువుల ద్వారా ఆహ్వానాన్ని కూడా పొందుతారు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణాలు కొనసాగించండి. వృశ్చిక రాశి వారు ఈరోజు ఓం భాస్కరాయ నమః అని చెప్పి 7 సార్లు చదువుకొని నమస్కరించి మీ యొక్క పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి కొంత వ్యవహారాలు చక్కబడతాయి. అవకాశాలు పెరుగుతాయి. పెట్టుబడుల పరంగా తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. శుభ కార్యక్రమాల్లోపట పాల్గొంటారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. ధనస్సు రాశి వారు ఈరోజు సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించండి. లేదా గురిని సూర్య ఆదిత్య ఓం అని చెప్పి 6 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.